హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పల్లవి అఫీషియల్. ఈరోజు మనం నెల్లూరు స్టైల్ కొరమీను చేప పులుసు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా మనం కొరమీను ముక్కలను చేప ముక్కలను తీసుకుని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక కళాయి పెట్టి మనం కూరకు సరిపడా నూనె పోయాలండి. నూనె చేపల కూరలో కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అందులోకి కొంచెం మెంతులు, ఆవాలు వేసుకొని అవి చిటపటం అనేదాకా కూడా కొంచెం వేయించుకోవాలండి. ఇప్పుడు అందులోకి పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కొంచెం అటు ఇటు కలుపుకొని మనకి ఉల్లిపాయ మగ్గాలి కదండి. ఆ ఉల్లిపాయ మగ్గడానికి కొంచెం ఉప్పు పసుపు వేస్తే ఉల్లిపాయ తొందరగా మగ్గుతుంది, మీకు తెలిసిందే కదా. అలా కొంచెం మగ్గనిచ్చి చూసారు కదా ఎలా మగ్గిందో. ఇప్పుడు ఆ మగ్గిన దాంట్లోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రెష్గా పట్టింది వేస్తే బాగుంటుందండి టేస్ట్. అందులోకి 2 టమాటాలు చిన్న చిన్న ముక్కల కింద చేసి వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. అలా చూసారు కదా, ఉల్లిపాయ టమాటా మగ్గింది కదా. అలా మగ్గిన దాంట్లోకి కూరకు సరిపడా కారం, అంటే కారం ఎక్కువగా ఉన్నాయి వేసుకుంటే మంచిదండి, ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు కూడాను అలాగే ఒక 5 నిమిషాలు మగ్గనిస్తే పచ్చివాసన పోతుందండి. అందులోకి మనం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, నా క్వాంటిటీకి తగ్గట్టే వేసుకుంటున్నానండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని చిక్కగా పలుపు తీసి అందులో వేసుకొని దానికి తగ్గట్టు కొంచెం వాటర్ పోసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని మూత పెట్టాలండి. ఇప్పుడు చూసారు కదా మరుగుతుంది. అలా మరుగుతున్న దాంట్లోకి మనం శుభ్రం చేసుకున్న కొరమీను ముక్కల్ని ఒక్కోటి కింద వేసి ఒకసారి అటు ఇటు తిప్పి మూత పెట్టాలండి. ఇప్పుడు నెల్లూరు స్టైల్ అన్నాం కదా, ఇదేనండి. మెంతులు ఆవాలు కొంచెం వేడి చేసి బాగాను మిక్సీ వేసుకుంటే పర్లేదండి. నేను కొంచెమే కదా ఉందని చెప్పి చిన్న రోట్లో వేసి నూరుతున్నానండి. అలాగ నూరిన దాన్ని మనం ఇప్పుడు నెల్లూరు స్టైల్ అంటే ఇది వేస్తేనే వస్తుందండి దాని టేస్ట్. ఇప్పుడు ఇలా ఉడుకుతున్న దాంట్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న పొడిని వేసి ఒకసారి అటు ఇటు కూడాను తిప్పి కొత్తిమీర వేసుకుంటే నెల్లూరు స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోతుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో కూడాను. చక్కగా ముక్కకు కూడాను అన్నీ పట్టి కూడా ఉప్పు కారం పులుపు అన్నీ పట్టి కూడా చాలా బాగుంటుందండి కూర. ఒకసారి ఇలా ట్రై చేసి చూస్తే మీకు కూడా నచ్చుతుందండి. మన నెల్లూరు చేపల పులుసు, కొరమీను చేపల పులుసు.